హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. మన ఛానల్ అయితే రీసెంట్గా అయితే 5000+ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయితే చేసిందనమాట. సో మీ అందరికైతే థ్యాంక్స్ గైస్. ఎవరైతే నాతో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్. సో దాంతోపాటు ఏంటంటే మనమైతే ఇండియా టైటిల్ అయితే పుష్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇండియా టైటిల్ కావాలంటే ఇంకా దగ్గర వచ్చేసి ఒక 3000 గ్లోరీ వేసామనుకోండి, మనకైతే ఇండియా టైటిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనమైతే ఇది వచ్చేసి ఎపిసోడ్ 1. దీనికి సంబంధించి ఇంకా ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసుకుంటా మాట్లాడుకుంటూ అయితే గేమ్ అయితే ఆడేద్దాం. ఈ మ్యాచ్ అయితే మనకైతే 2 కిల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంద్రా అంటే ఇక్కడ ముందరైతే ఫైరింగ్ అయితే వచ్చేసింది, కానీ ఎవరు కనబట్టలేదు. అవసరమైతే మనం బయట అయితే వచ్చి ఇక్కడ వాల్ వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎనిమిస్ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి కొడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే కొంచెం దాన్ని అవాయిడ్ చేయండి. ఇక్కడైతే ఒకటి దొరికేశాడు. సో వీనైతే ఫుల్ బాడీ షాట్స్ ఇచ్చేసి వీనైతే కొట్టేసాం అనమాట. మనమైతే త్వరలో అయితే మ్యాక్స్ అయితే ట్రై చేద్దాం. ఇండియా టైటిల్ పెట్టడానికి ఈ సీజన్ ఎండింగ్లో కొట్టేద్దామని ట్రై చేస్తున్నాను నేనైతే. ఓకేనా. దాంతోపాటు ఏంటంటే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అబ్బా, మన ఛానల్ వచ్చేసి 3000 అవర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసింది అనమాట. వాచ్ అవర్స్ ఇంకొక 1000 అవర్సే. ఆ వాచ్ అవర్స్ కంప్లీట్ అంటే మీరు అందరూ సపోర్ట్ అయితే చేయాలి. మీరు చేయాల్సింది ఏం లేదు గైస్, వీడియోలు అనేది ఎండ్ వరకు చూడండి. మన లైవ్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువసేపు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అదొక హెల్ప్ చాలన్నమాట గైస్ నాకైతే మానిటైజేషన్ అవ్వడానికి. ఇక్కడైతే ముందర ఒక ఎనిమిది ఉన్నాడు అనమాట. వానికి కొంచెం డ్యామేజ్ అయితే పడుతుంది నేర్లతోటి అయితే. మనమైతే ఇప్పుడు మళ్ళీ కొంచెం డ్యామేజ్ పడిపోయింది. ఇప్పుడైతే వచ్చేసాడు. వీడికైతే మళ్ళీ డ్యామేజ్ అయితే పడిపోయింది, బాడీ డ్యామేజ్. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. వాడైతే ఏం చేశాడంటే కొడదాం అనుకునేటప్పుడు వాళ్ళైతే వేసాడు. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంటుంది కదా, దాన్ని ఒక్కటైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే హాల్లో కూర్చుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ దొరికేసాడు మనోడైతే. వీనికి హెడ్ అయితే పగిలిపోయింది అనమాట. సో అనుకోలేదు, హెడ్ అయితే ప్లెయిన్గా తగిలిందనమాట M10 తోటి. సో దానివల్ల ఏమవుతుందంటే హెడ్ కొట్టడం వల్ల సో వెపన్ గ్లోరీ అనేది ఎక్కువైతే వస్తుందన్నమాట. సో ఈ మ్యాచ్ అయితే మనకైతే 100 అయితే రాలేదు, కానీ వెపన్ గ్లోరీ 93 అయితే వచ్చింది. సో మంచి ప్లస్తో పాటు 4 కిల్లు పెట్టి బోయ కూడా కొట్టాం. మీలో ఎవరికైనా కానీ ఫింగర్ స్లీవ్స్, ఇయర్ ఫోన్స్, కేబుల్ ప్రొటెక్టర్స్ ఒకవేళ మీకు కావాలంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇట్స్ మీ మనోజ్ 9999 అనమాట. ఇప్పుడు మీకు ప్రైజెస్ అయితే చెప్తానమాట. 12 ఫింగర్ స్లీవ్స్ వచ్చేసి 280 రూపీస్ అనమాట. డెలివరీ ఛార్జెస్ ఎటువంటివి అయితే ఉండవు అనమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే 1 ఇయర్ ఫోన్, 2 కేబుల్ ప్రొటెక్టర్స్ అండ్ 3 ఫింగర్ స్లీవ్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 280 రూపీస్. సో థర్డ్ వచ్చేసి 2 ఇయర్ ఫోన్స్, 2 కేబుల్ ప్రొటెక్టర్స్ అండ్ 2 ఈ ఫింగర్ స్లీవ్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఈ మూడిట్లో మీకు ఏది కావాలనుకున్నా నాకైతే మెసేజ్ అయితే చేయండి. లేకుంటే మాకు కొంచెం వేరే ఐటమ్స్ అయితే కావాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేయండి. కొంతమంది కాంబోస్ అయితే వద్దంటారు కదా, అటువంటి వాళ్ళకి మీరు ఏదైతే ఐటమ్ కావాలో అవి ఎక్కువ పంపిస్తాం. మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసేయండి. దాంతోపాటు వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు గైస్, ఓకేనా. మీకు కావాలంటే ముందే పేమెంట్ చేయాలి. మేమైతే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటాం అనమాట మీ ఏరియాకి సంబంధించి. దాంతోపాటు ఏంటంటే సో ఫిక్స్డ్ రేట్స్ అనమాట. ఇంకోటి రిటర్న్ పెట్టడానికి అయితే ఉండదు, ఎందుకంటే మేము చేసేది కొరియర్ అనమాట. సో దానివల్ల మీకు కానీ నచ్చితే మీరైతే ఆర్డర్ అయితే చేసుకోండి. ఏదో మా అమ్మ ఒక చిన్న యాడ్ లాగా పెట్టేశాను. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే ఫైరింగ్ అయితే జరుగుతుందనమాట. మనమైతే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. మనకాడ వచ్చేసి గ్రోజా ఎక్స్ అయితే ఉంది. ఎనిమిది వాడైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోయాడు. సో ఫైట్ అయిపోయినట్టుంది. ఇక్కడైతే కార్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే, వాడైతే వెళ్ళిపోయాడులేండి. సో ఈయన కార్ పేల్చేస్తే వాళ్ళకి ఫైట్ అయితే జరుగుతుంది కాబట్టి మనం థర్డ్ పార్టీ అయితే చేసేయచ్చు. సో మన కార్ అయితే పేలిపోయింది, వాళ్ళ తగిలిసి పేలిపోయింది అనమాట. ఇప్పుడు దొరికితే మాత్రం ఈయనైతే కొట్టేయచ్చు. వాడైతే జీప్ ఎక్కాడు, కానీ ఓకే వాడు దొరికేసాడు అనమాట. వాడైతే మిషా స్కిల్ లేకపోవడం వల్ల వాడైతే కిల్ అయితే అయిపోయాడు. ఇక్కడ ఇంకోటి వచ్చాడు, వీనికి హెడ్ తగిలి కిల్ అయితే కొట్టేశాము. సో ఓపీ అనమాట గైస్. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం బెస్ట్. ఇక్కడైతే వెహికల్ కూడా వస్తుందన్నమాట. జాగ్రత్తగా అయితే చూసుకుని తాడాలి. ఇక్కడ వచ్చేసి అదే జస్ట్ మిస్లో బతికిపోయాడు. సో చాలా డ్యామేజ్ తెచ్చామన్నమాట వానికైతే. లేట్ చేయకుండా వానికాడికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో లెఫ్ట్ సైడ్ ఎత్తున్నాడు, వాళ్ళతో బ్రేక్ చేసామన్నమాట, దిగేసాము. సో ఫుల్ డ్యామేజ్ నేనైతే కొట్టేసాం అనమాట బాడీ షాట్ తోటి అయితే. సో ఈ మ్యాచ్లో అయితే 3 కిల్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, అండ్ 9 అలైవ్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి అయితే సేఫ్ జోన్కి అయితే వెళ్దాం. మనమైతే ఎట్లయినా కానీ గైస్ ఒకటి అయితే చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ. ఏంట్రా అంటే మనలో చాలా మంది అయితే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వట్లేదు. ప్లీజ్ గైస్ అందరు జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే 8 అయితే ఉన్నారనమాట. ఒకడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాడు, ఇద్దరైతే ఉన్నారు. సో ఒకడైతే కొట్టేసాం మనమైతే, వీడు ఒక్కడైతే అయిపోయాడులేండి. సో ఇద్దరు ఉన్నారు, ఒకడైతే కిల్ అయితే అయిపోయాడు, వేరే వాడైతే కొట్టేసాడు అనమాట. ఇంకోటైతే నేను కొట్టేశాను. తర్వాత ఇక్కడ మాన్స్టర్ ట్రక్ దొరికేసింది, వాడిని వెహికల్ అయితే ఎక్కేసాం మనమైతే. అరే యార్ ఇది స్టక్ అయిపోయింది. మనం ఎట్లా ఏదైనా ఇక్కడ ఏం చేయాలంటే ఓకే వాల్ వేసుకుని ఉందాం. సో ఇప్పుడైతే హీల్ బ్యాటిల్ అవుద్దో ఏమవుద్దో మరి చూద్దాము. ఎందుకంటే నా పక్కన ఎనిమిస్తున్నారు, బయటికి వెళ్తే మాత్రం నేను కొట్టేస్తారనమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. సో లేకుంటే మనం హీల్ బ్యాటిల్ తీయడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఎనిమిది ఇక్కడ ఉన్నాడు, వాడైతే ఏం చేశాడంటే వస్తున్నాడు అనమాట. అరే యార్ దగ్గర త్వరగా ప్యాక్ అయితే వేసుకోవాలి. సో ప్యాక్ అయితే నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఇంకిద్దరే ఉన్నారనమాట ఎనిమిస్ అయితే. సో ఇంకొక్కడే. సో వాడు నేను అనమాట గైస్. చూద్దాం మరి వాడు కొడతాడో నన్ను కొట్టేస్తాడో ఏంటో మరి ఏమవుద్దో ఇప్పుడు చూద్దాము. నేను ఏం చేద్దాం అనుకుంటానంటే సో మొత్తం అయితే హీల్ బ్యాటిల్ అయితే చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. మరి ఏమవుద్దో ఏంటో. సో జోన్ అయితే వచ్చేసింది. ఎనిమిది కూడా అయితే నా ముందరే ఉన్నాడనమాట.
మనం ఇప్పుడు ఏం చేయాలంటే సూపర్ మెడికెట్లు అయితే కొట్టాలి నాన్ స్టాప్. మన కాడ సూపర్ మెడికెట్లు కూడా చాలా నోట్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే రావు, ఎందుకంటే దగ్గర 10 సూపర్ మెడికెట్లు అయితే ఉన్నాయి. సో వాడేంది ఇంకా కిల్ అయితే అవ్వలేదు, వాడు కూడా హీల్ బ్యాటిల్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఎవరు కిల్ అవుతాడు ఏంటో గైస్, వాడైతే కిల్ అయితే అయిపోయాడు. సో ఈ మ్యాచ్ సింపుల్గా అయితే బోయ్ అయితే కొట్టేసామన్నమాట లోపల కూర్చుని. గైస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గైస్ అందరూ ఒకసారి లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేయండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మ్యాచ్లో అయితే మనకాడ 2 కిల్ అయితే ఉన్నాయి, అలాగే అయితే 5 అయితే ఉందన్నమాట. ఎనిమిది చాలా దగ్గరలో అయితే ఉన్నారు. మనకాడ ఫైట్ అయిందనుకోండి వెంబడే త్వరగా మా పైన అయితే తాడిపట్టి అయితే అవుద్దనమాట. సో అందుకోసం మనం ఏంటంటే జాగ్రత్తగా అయితే ఆడాలి. గేమ్ అయితే కొంచెం అటు ఇటు అయిందనుకోండి మైనస్ అయితే పడిపోయింది అనమాట. సో ఎంతంత మంచి హెడ్లు కొట్టామనుకోండి వెపన్ కూడా చాలా తక్కువ కిల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఒక ఫ్రీ కిల్ అయితే వచ్చేసింది అనమాట మనకైతే. సో ఏమైందిరా అంటే కారుడు అయితే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు అనమాట ఎనిమికి. మనం కొంచెం డ్యామేజ్ చేసి కిల్ అయితే కొట్టేసాము. సో ఇక్కడ ఎనిమిస్ అయితే వెహికల్ సౌండ్ అయితే వచ్చిందనమాట దిగినట్టుగా, కానీ ఎవడైతే కనబడలేదు. మళ్ళీ వాడు ఎక్కడ దిగాడే ఏంటో. ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు, చాలా మంది ఎనిమిస్ అయితే ఉన్నారు నా చుట్టుపక్కల అయితే. ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు అనమాట లోపలైతే, వాడు వచ్చేసాడు. సో ఏమిటైనా ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం వానికైతే. సో వాడు కొడదామని ఎరుకున్న లోపల వాడు ఏం చేశాడంటే వాళ్ళైతే వేసేసుకున్నాడు. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నేడ్లు అయితే వేసేద్దాం. సో నేడైతే వేస్తే డౌన్ అయిపోతాడు, ఫుల్ కిల్ అవుతాడు. అరే డౌన్ అయితే అయ్యాడంట వీడు. సో త్వరగా వాల్స్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్నాడు కాబట్టి కత్తితో కొట్టేద్దాం. మళ్ళీ M10 రీలోడ్ చేసేటప్పుడు వాడు రివైవ్ అవునా అయిపోతాడు అనమాట. మనమైతే 4 కిల్ అయితే కొట్టేసామన్నమాట. ఇంకా ఇద్దరే ఉన్నారు, మొత్తం 3 11 అనమాట. ఇంక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరం కొట్టేస్తే మనకైతే బోయ్ అయితే వస్తుంది అనమాట. సో జోన్ అయితే వస్తుంది. ఎనిమిది అయితే బయట ఫైట్ జరిగింది, ఇంకొక్కడనమాట. సో వానొక్కడైతే కొట్టేసేయాలి. ఇక్కడైతే పెడదాం. అరే గ్లిచ్ అయితే అయిపోయింది, అమ్మ నాయన జస్ట్ మిస్. మనకి ఇల్లు కూడా అయిపోయేటోళ్ళం. సో వాడు M177 జారంగా అయితే కొడుతున్నాడు భయ్య, మరి దారుణంగా ఆడుతున్నాడు అనమాట దాంతో అయితే. సో M10 రీలోడ్ చేసుకుని బయటికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే ఉన్నాడు అనమాట ఎనిమిది అయితే. వీడికి దొరకబ్బా మిస్ అయిపోయాడు. కొడదాం అనుకున్న లోపల వాళ్ళు అయితే వేస్తున్నాడు అనమాట ఫాస్ట్గా. సో వాడికి కొంచెం డ్యామేజ్ పడింది కాబట్టి వాడు కొంచెం సేఫ్ అయితే ఆడుతున్నాడు, అంత తొందరగా అయితే పడట్లేదు అనమాట వాడైతే. సో మన నీడైతే బ్యాక్లో పడిపోయింది. ఇప్పుడైతే ఒక నీడైతే వేద్దాం ఇక్కడ. సో ఓకే కరెక్ట్గా అయితే స్పేస్ ఉంది, నీడైతే వెళ్ళిపోయింది. సో వాడు వస్తున్నాడు, జోన్ హీల్ బ్యాటిల్ అవుతుంది అనుకుంటే వాడైతే వచ్చేసాడు అనమాట. నీడ్ డ్యామేజ్ పడి కిల్ అయితే అయిపోయాడు అనమాట. సో ఈ మ్యాచ్లో అయితే మనమైతే 5 కిల్ అయితే కొట్టేసాము. M10 గ్లోరీ ఎక్కువ వచ్చిందో లేదో 27+ అయితే పడింది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే M10 గ్లోరీ వచ్చేసి చాలా తక్కువ మామ, 45 పడింది ఈ మ్యాచ్ అయితే. ఈ మ్యాచ్ అయితే మనకు 4 కిల్లు ఉన్నాయి. సో అలాగే కూడా ఇంకా 14 ఉంది కాబట్టి మనం అయితే ఎక్కువ కిల్లు కొట్టడానికి అయితే ట్రై అయితే చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ జోన్ కదా. ఇప్పుడు ఈ టైంలో అయితే ఎనిమిస్ బాగా దొరుకుతారు మనకైతే, కరెక్ట్గా అయితే ఆడాలి. కానీ ఇక్కడైతే ఎనిమిది దొరికాడు అనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే వాడైతే త్వరగా అయితే వాళ్ళైతే వేస్తాడు. ఈ FGL గన్ అయితే వేద్దాము. ఈ FGL గన్ కూడా అయితే మనం అయితే పుష్ చేయాలి. ఇంకొక 1500 వస్తే మనకైతే ఇండియా టైటిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దానిపైన అయితే నెక్స్ట్ అయితే వీడియో అయితే వస్తుంది. మనకి ఫైనల్గా అయితే వాడిని అయితే కొట్టేసాము. అక్కడ ఇంకొక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. సో వాడు కూడా అయితే ఫుల్ డ్యామేజ్, కానీ ఏమైందంటే వాడైతే కిల్ అయితే రాదనుకుంటా మనకైతే, ఎందుకంటే వాడు వాళ్ళు వేసుకుంటా అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయితే అయిపోయాడు పెద్ద మంచి. ఇక్కడైతే పక్కన ఎనిమిది వచ్చేసాడు అనమాట. అరే వాళ్ళు వేసి సెట్టేస్తున్నారు నాయన, లోపలికి అర్థం కాల. అరే బాబోయ్ వాడు ఏంటో కానీ నాకు అర్థం కాదు కానీ ఫ్రీ ఫైర్లో గ్లిచ్లు కానీ. సో వాళ్ళు వేస్తే వాళ్ళ లోపల నుంచి కూడా ఎనిమిస్ వస్తున్నారు ఆఖరికి, ఏంటో మరి. సో ఫ్రీ ఫైర్ కాదు మామ ఇది, గ్లిచ్ ఫైర్ అని పెట్టుకోవడం బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే చాలా గ్లిచెస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రీ ఫైర్లో. సో వాడైతే వచ్చేసాడు, ఏమిటైతే బాడీ దింపేసి వీడిని అయితే కొట్టేసాం. సో మనకైతే 6 కిల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలైవ్ కూడా చాలా దగ్గర అయితే వచ్చేసింది అనమాట, 6 అలైవ్ అయితే ఉంది. సో జాగ్రత్తగా ఆడాలి మనమైతే. ఆడనే ఉందన్నమాట, ఫైట్ అంతా జరుగుతుంది అక్కడనే. సో ఓకేనా. సో ఇక్కడైతే వెహికల్స్ అయితే కూడా దొరికేసాడు అనమాట పిల్లోడు. వీడైతే ప్లెయిన్ బాడీ ఇచ్చేసి కొట్టేసాము. ఇక్కడ ఇంకేడైతే ఉన్నాడు అనమాట, వీడు కూడా బాగానే డ్యామేజ్ వచ్చాం కానీ కిల్ అయితే రాలేదు. సో ఎందుకంటే చాలాసేపు ఫైరింగ్ ఇచ్చిన కిల్ అయితే రాలేదు మనకైతే. సో ఇంక ఇద్దరు అనమాట. ఇక్కడైతే వెహికల్ లోనికి అయితే 84 ఎట్టు పడింది. సో దిగ్గానే వీడిని బాడీ ఇచ్చేసి వీడిని కూడా కొట్టేసాము. ఇంకొక్కడే అనమాట. ఇప్పుడు ఏం చేయాలరా అంటే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. ఇక్కడ ముందరే దొరికేసాడు, వెహికల్ కూడా పేల్ చేసాము. ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే వానికాడికి వెళ్ళిపోదాం అనమాట, రష్ చేసుకుంటా. మామ ఎవరైతే వీడియో ఎక్కడ వరకు చూసారో ఇవాళ నెంబర్ వచ్చేసి 5544 అనమాట. ఇక్కడ వరకు ఎవరైతే చూస్తారో ఈ నెంబర్ అయితే కామెంట్ చేసేయండి. దొరికేసాడు మనోడైతే. సో గ్రోజా స్కోప్ అని చేసి కొట్టేసాను, డౌన్ అయితే అయిపోయాడు అనమాట. కానీ మనం ఫుల్ కిల్ అయితే చేయము, ఎందుకంటే M10 గ్లోరీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వేస్తే M10తో కొడదాం. ఒకటే షాట్కి విధంగా కిల్ అయితే అయిపోయాడు అనమాట. ఈ మ్యాచ్ అయితే 9 కిల్లు కొట్టి బోయ్ అయితే కొట్టేసామన్నమాట. సో ప్లస్ వచ్చేసి 28 అయితే పడింది విత్ 9 కిల్స్. సో ఇప్పుడైతే వెపన్ గ్లోరీ అయితే చూద్దాము. M10కి గ్రోజాకి 100 అయితే వచ్చింది. వీడియో ఎవరైతే చూసారో ప్లీజ్ మామ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఇయర్ కల్లా సో 10K కూడా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం.